హాయ్ మామ 'జిగరీస్'. 'మ్యాడ్‌లో' వన్ ఆఫ్ ద హీరోగా యాక్ట్ చేసిన నితిన్ గారు అండ్ ఇంకో ముగ్గురు మెయిన్ లీడ్స్‌గా యాక్ట్ చేశారు ఈ మూవీలో. లాస్ట్ ఇయరే థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అప్పుడే చూద్దాం అనుకున్న వైజాగ్ జగదంబ థియేటర్‌లో రెండో రోజే తీసేశారు. బట్ అప్పటికే రివ్యూస్ అన్నింటిలో కూడా చాలా నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. సో చూడలేనందుకు పెద్దగా ఫీల్ అవ్వలేదు మామ. బట్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది మామ. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే చూసేసాను. చూసాక నాకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? నిజంగానే రివ్యూస్‌లో చెప్పినంత వర్స్ట్‌గా ఈ మూవీ ఉందా? లేకపోతే చూడొచ్చు అనేలా అనిపించిందా? అని తెలుసుకునే ముందు మన ఛానల్‌లో ఇప్పటి వరకు ఎన్నో మూవీస్‌కి జెన్యూన్ రివ్యూస్ ఇచ్చాం మామ. ఒకసారి చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు మామ. మీ సపోర్ట్ మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇక ఆ సినిమా విషయానికొస్తే రిలీజ్ టైమ్‌లో రివ్యూస్ ఇచ్చినంత వర్స్ట్‌గా అయితే మూవీ నాకు అనిపించలేదు మామ. చూస్తున్నంత సేపు టైమ్ పాస్ అయిపోయింది నాకు. కొన్ని మంచి సీన్స్, కొన్ని ల్యాగ్ సీన్స్‌తో కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్టు సినిమా గడిచిపోయింది నాకు. చూస్తున్నంత సేపు అలా వెళ్ళిపోయింది. ఇక ఆ స్టోరీలోకి వెళ్తే నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ బ్యాచ్‌లో ఒకరికి క్యాన్సర్ రావటంతో అతని లాస్ట్ విష్ అని ఉన్న పళంగా గోవా వెళ్దామని ఫిక్స్ అయిపోతారు. ఫోన్స్, క్యాష్ లేకుండా ఎవరితో కాంటాక్ట్ లేకుండా స్టార్ట్ అవుతారు. ఈ జర్నీలో వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్సే ఈ సినిమా అని చెప్పొచ్చు మామ. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే కార్తిక్ అని ఒక క్యారెక్టర్ ఉంటది మామ. ఆ క్యారెక్టర్ ఈ సినిమాని చూసేలా చేసింది అని చెప్పొచ్చు మామ. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఒక 2, 3 సిట్యుయేషన్స్ నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. బాగా నవ్వుకున్నాను. కార్ రిపేర్ సీక్వెన్స్, బరాత్ సీక్వెన్స్, కోడిని వండుకొని తినేసే సీక్వెన్స్, ఇలా కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి. అవి నాకు బాగా వర్కౌట్ అయ్యాయేమో. అండ్ ఇంకా లాస్ట్ 20 మినిట్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను నేను. ఇక నాకు కొత్తగా అనిపించిన విషయం ఏంటంటే 2, 3 మదర్ క్యారెక్టర్స్ తప్ప ఒక్క ఫీమేల్ క్యారెక్టర్ కూడా కనిపించకుండా సినిమాని డీల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది మామ. నెక్స్ట్ లాస్ట్‌లో మెసేజ్ కూడా నాకు వర్కౌట్ అయింది. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే 'ఈ నగరానికి ఏమైంది' సినిమా మామ. అదేంట్రా ఆ సినిమాకి, ఈ సినిమాకి సంబంధం ఏంటి అని అడుగుతారా? ఇంచుమించు ఇంకా చెప్పాలి అంటే ఈ మూవీకి, ఈఎన్‌ఈకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి మామ. సీన్స్ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే వరకు, క్యారెక్టర్ డిజైన్స్‌తో కలిపి దానికి సబ్‌వెర్షన్‌లా ఉంటది ఈ మూవీ. ఈ మూవీకి పెద్ద ప్రాబ్లమ్ అంటే అదే మామ. ఇంకో మైనస్ పాయింట్ ఏంటి అంటే సినిమా లెంత్. ఇలాంటి మూవీస్ విషయానికి వస్తే మాక్సిమం 2 అవర్స్ అనేది బెస్ట్ లెంత్ అని నా ఒపీనియన్ మామ. బట్ ఇక్కడ 2½ అవర్స్ లెంత్ పెట్టడం వల్ల కామెడీ వర్కౌట్ అవుతున్నా, సాగదీస్తున్న ఫీల్ అయితే కలుగుతుంది మామ. చాలా సీన్స్ చాలా సీన్స్ కూడా సిల్లీగా అనిపిస్తా ఉంటాయి. ఇంటర్వ్యూ సీన్ కూడా కామెడీలో కొట్టుకుపోద్ది అనుకున్నారేమో, బట్ ఏంట్రా ఇది అనిపించేస్తది ఒక టైంలో. సినిమా ఓపెనింగ్ కూడా కొంచెం స్లోగా సాగుతున్నట్టు అనిపిస్తది మామ. ఇక ఇలా కొన్ని మంచి సీన్స్, కొన్ని నవ్వు తెప్పించే సీన్స్, కొన్ని సాగదీసే సీన్స్‌తో ఓకే. ఓకే అన్నట్టు మూవీ వెళ్ళిపోతది. ఇక ఓవరాల్‌గా మూవీ విషయానికొస్తే ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చని అనిపించింది మామ. ఇక నా రిఫరల్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే, ఫ్రీ టైమ్ ఉంటే చూడమని చెప్పే లిస్ట్‌లో అయితే ఉంటది మామ. ఫ్యామిలీతో చూడగలిగే సినిమానే. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.